ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీసు 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అన్ని వదిలేస్తాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు, మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వలే, నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్ నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి.